నాగర్ కర్నూలు జిల్లా ఉరుకొండ మండలంలోని చాతబడి చేస్తున్నాడనే అనుమానంతోని కర్రోళ్ళు యాదయ్య అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు పదునైన ఆయుధాలతో దారుణంగా హత్య చేశారు. కుటుంబ సభ్యుల గ్రామంలో మూఢనమ్మకాల ప్రచారం కారణంగానే ఈ ఘటన జరిగిందని ఆరోపిస్తూ పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని పోలీసులను కోరారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ఆసుపత్రికి తరలించారు. కొంచెం ఏందని చెప్పి మాట్లాడుకోవడానికి ఎవరు లేదు, కానీ మంది వాళ్ళు అనుకొని ఒకరి నుంచి ఒకరు అనుకొని ఊళ్ళోనే మొత్తం దూరం కర్రోల నరేష్ నా పేరు. మా నాన్న పేరు కర్రోల యాదయ్య. నిన్న అకస్మాత్తుగా మా నాన్న పండగకి వెళ్ళి చూస్తుంటే ఇట్లా ఈ దాడి ఎవరో అనుమానాస్పదులు తీసుకొని వచ్చి అక్కడ ఆపేసి మా నాన్న గుడ్డలతోని ఇంకా కత్తులతో పొడిచి నరికి చంపడం జరిగింది. అది ఎందుకు ఫ్యామిలీ వాళ్ళు కనిపిస్తే తిట్టడము, లేదంటే వాళ్ళ దగ్గర వాళ్ళు పోతుంటే రావడం, ఈమె లేచేటప్పటి నుంచి ఒకరి పైన పెట్టి తిట్టడము ఇదే చేస్తుంది అనమాట. నాకు మా నాన్న లాస్ట్ మంత్ చెప్పిండు, నేను చెప్పిన ఇట్లా సరే ఇక్కడ ఏదన్నా జరిగినా మనం హైదరాబాద్ వెళ్ళిపోదాం, ఇక్కడ వద్దు అని చెప్పిన. మా నాన్న ఏం చెప్పిండంటే మనం చేయంత టైం కావాలి, 2 days లో మేము ఎంక్వైరీ చేసి మీకు ఏది క్లారిటీ ఇస్తాం, నన్ను నమ్మండి అని చెప్పి సార్ అంటున్నాడు. ఇప్పుడు పోస్ట్ మార్టం చేసేది అని చెప్తున్నాడు. కానీ పోస్ట్ మార్టంకి లేట్ అయినా సరే ఇంకో 2 days బాడీ ఉన్న ఫ్రీజర్ లో పెట్టుకుంటాం మేము, తర్వాత అయినా అంత్యక్రియలు చేసుకుంటాం. కాకపోతే ఇప్పుడు అంటూ నిజాలు తెలియాలి. ఇది బాడీ పెట్టిన తర్వాత ఇప్పుడు అక్కడ సైడ్ నుంచి ఎవడుండు అని నాకు తెలియదు. పెద్దవాళ్ళు వస్తాం లేనిది ఒకడు వచ్చి అకస్మాత్తుగా ఇట్లా చంపేంత వరకు ఒకటి ఇవ్వండి. ఆమె సైడ్ నుంచి ఏముంది సార్, నా పేరు శివమ్మ సార్. నన్ను ఎలికటకి ఇచ్చిర్రు. మా అమ్మోళ్ళు వేరే సార్. చచ్చిపోయిన ఆయన మా నాయన మాతోనే అందరు మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మంచిగా ఉండే సార్. మా ఇంటి వెనకాల ఉన్న జంగిలమ్మ గారు ఊర్లో చిన్న వెంకటైనా ఏం పేరు వాళ్ళు కూడా ఇట్లనే చేసిర్రు సార్. అందరు కలిసి ఇప్పుడు మా నాయనని ఇట్లా చేసిర్రు. శివ వాళ్ళ కొడుకు పేరు శివ, వాళ్ళ నాయన పేరు నాకు తెలియదు, కానీ